అన్న ఊరి పేరు భైరవకోన అయితే సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే బాగా నచ్చింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మామూలు వస్తే మాత్రం విరూపాక్ష దాన్ని అయితే కంపేర్ చేయకని సినిమా పరంగా అయితే అసలు విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. వెన్నెల కిషోర్, వైవ హర్ష వీళ్ళ కామెడీ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్ ఉంటాయి, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గుతుంది. దీని స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు. ఎందుకు దొంగతనం చేసిండు, ఆ 4 భైరవకోన 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, గరుడ పురాణం అనేది భైరవకోనకి ఎందుకు పోయినాయి, ఇదంతా స్టోరీ లైన్ మనకి సస్పెన్స్ ఉంటుంది. బట్ ఇంటర్వ్యూల ముందర ఒక ట్విస్ట్ వస్తే చాలా బాగుంది నిజంగా. అంటే తర్వాత ఒక ఫైట్ చేస్తుంటాడు, అప్పుడు ఇట్లా కత్తి సీన్ అంటాడు, అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ లవ్ స్టోరీ అయితే చాలా మంచిగా బిల్డప్ చేసిండు. కాకపోతే కొన్ని సాంగ్లు 2 సాంగ్లు ఉంటాయి, అవి కొద్దిగా నాన్ సింక్ లో వచ్చినవి అనిపిస్తే. నిజమేలా చెప్తున్నా, జాన జాన హమ్మ అమ్మ సాంగ్ ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఇంకో సాంగ్ ఉంటుంది. 2 సాంగ్లు అయితే నాకైతే బాగా అనిపించింది. సినిమా అయితే సూపర్ అనిపించింది అని నాకైతే. విజువల్ పరంగా అయితే సందీప్ కిషన్ అయితే ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ రాజప్ప క్యారెక్టర్, ఆ దయ్యాల క్యారెక్టర్లు కూడా నిజం మనకు జాంబీ లాగా చూపించింది కదా, ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే బాగా నచ్చుతుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోతే బాగుంటుంది. విరూపాక్ష దీన్ని కంపేర్ చేయకుండా పోయి చూడండి, మీకైతే డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే. సాంగ్స్ అంత ఏం లేవు కానీ మూవీ స్టోరీ బాగుంది. గ్రాఫిక్స్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. డైరెక్షన్ మెయిన్, డైరెక్షన్ బాగా అనిపించింది. ఒక చిన్న విలేజ్ చూపిస్తారు భైరవకోన అనేది, అక్కడ ఎవరు ఉండాలి అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కోపం, మనం గతంలో కొంతమంది కోపం ఉంటుంది, ఆ కోపంతో మనం చచ్చిపోతాం కదా. సో ఆ కోపం ఉన్న వాళ్ళే ఆ భైరవకోనలో ఉండగలుగుతారు అన్నమాట. అర్రసీన్స్ ఎలివేషన్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగా అనిపించేసింది. ఆ మనోడు క్లైమాక్స్ ఒక సన్నివేశంలో కత్తి విలన్లను కొట్టబోతుంటే అది వర్షబలం తగిలి ఆమె చనిపోయే విధానం, అంటే తాను చంపాడు అనుకోకుండా ఆమె తల్లి చనిపోద్ది. సో తను నిజంగానే కావాలని చంపడం అని చెప్పేసి ఆమె చచ్చిపోయి ఒక భైరవకోనకి వెళ్ళిపోవడం, ఆ కోపంతో పగతో అలా ఉంటుంది అనమాట. తర్వాత అది ఎండింగ్కి వచ్చేసరికి ఒక పెద్దమ్మని ఉంటుంది, ఆమె అసలు ప్రేమ వాళ్ళని ఆ కోపం నుంచి బయటకు లాక్క రావాలి, ఈ ప్రేమ తెలియజేయాలని చూపించినప్పుడు అది ఎవరు వినరు, ఆమెకైతే ఏంటది విన్నప్పుడు సందీప్ కిషోర్కి నా మీద ఎంత ప్రేమ ఉందని తెలుసుకొని ఆమె మంచిగా మారిపోయి ఆయన చెప్పింది వినేసి, సో ఆటోమేటిక్గా చివరికి చాలా బాగా అనిపించేస్తుంది. ఒక మినుగురు పురుగు సన్నివేశం ఒకటి చూపిస్తారు, అది కూడా బాగా అనిపించింది. సాంగ్స్ అయితే సూపర్ అన్న, 2 సాంగ్స్ అనిపిస్తున్నాయి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మస్తు క్యూట్ అనిపిస్తుంది. హిట్ అన్న, బ్లాక్ బస్టర్ అని చెప్పాడు, హిట్ కొట్టాడు. మంచి సస్పెన్స్, క్రైమ్ లైట్ క్రైమ్ అనిపించేది. థ్రిల్లర్ అయితే బాగా అనిపించేది. ఎలివేషన్స్ బాగున్నాయి, విజువల్స్ సూపర్, కెమెరా విజువల్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అడవి ప్రాంతం చూపించిన విధానం కూడా బాగుంది, మస్తు అనిపించింది అన్న. చూడొచ్చు, ఎందుకంటే తండ్రి కూతురు ప్రేమ కొంచెం చూపించాడు కొద్దిసేపు, చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గిట్టు. నెక్స్ట్ రెండో హీరోయిన్ ఇంకా కావ్య తాపారు, ఇంతకుముందు ఆమెను చాలా క్యూట్గా చూసాము, దీనిలో కొంచెం మాస్ ఎలివేషన్ చూపించారు, ఆమెకి మంచిగా అనిపించేసింది. వైవ హర్ష అయితే ఇక ఆయన లేకపోతే కామెడీ లేదు అనుకోవాలి. అలాగే వెన్నెల కిషోర్, వీళ్ళిద్దరు సినిమాకి హైలైట్. కామెడీ కావాలంటే వాళ్ళిద్దరు హైలైట్. విత్ హీరో తోటి మంచిగా పండించారు, మంచిగా అనిపించింది. కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది, మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి, డైరెక్షన్ బాగుంది. మెనుగురు పురుగులతో కూడా అయితే సూపర్ సన్నివేశం, చాలా బాగా అనిపిస్తుంది. మంచి మూవీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చెప్తామన్న, సినిమా కోసం దుమ్ము లేపేసిన. అంటే సినిమా మనకు కెరియర్లా మనం ఈ సినిమా మాత్రం చెప్పుకునే విషయం ఏంటంటే, గీతార్స్ బ్యానర్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం సందీప్ కృష్ణ. ఎందుకంటే ఆయన ఎన్ని రోజు నుంచి కష్టపడ్డాడు కాబట్టి ఇంత పెద్ద బ్యానర్లో ఆయనకు అవకాశం దొరికిందంటే నిజంగా చాలా గొప్పతనం అనుకోవాలి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మనకు ఒక వీరిపాక్ష ఎలా ఉంటుందో చూస్తున్న థ్రిల్లింగ్స్, సస్పెన్స్ ఆ టైప్లో ఉన్నది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే అసలు ఆ సీన్స్ చూసి మనకు ఒక జలక్ అనిపిస్తుంటుంది. ఆ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్ కానీ చూసిన మనకు ఒక వెరైటీ ఉంటుంది, ఒక డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మాత్రం సందీప్ కృష్ణ కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, చాలా కష్టపడ్డాడు. ఇంకోటి అలా హీరోయిన్ చనిపోయే సీన్ ఉంటుందన్న, అది అంటే హీరో చంపడం అనేది ఒక ఫస్ట్ టైం అట్లా చూడడము. అంటే ఆ సీన్లో క్యారెక్టర్ బట్టి అట్లా ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. కథ స్టోరీ ఎలా రాస్తే దాని తగ్గట్టు ఉంటుంది. అంటే ఆ సీన్లు అట్లా ఉంటాయి అన్నమాట, అంటే డేంజర్ ఉంటుంది కొద్దిగా. సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 3-4 ఉంటాయి. అంటే సినిమా సాంగ్స్ అని కాదు, సస్పెన్స్ ఒక సాంగ్ అని కాదు, నాకు ఒక డిఫరెంట్గా ఏంటంటే నాకు ఒక క్లైమాక్స్, ఒకటి కామెడీ అక్కడక్కడ పండించడం కానీ, ఒకటి ఏంటంటే మన ఒక ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ, సాంగ్స్ మీద అంతా నాకు ఒక అంత టైంలో కానీ మెయిన్ చెప్పాను థ్రిల్లింగ్స్, యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సాంగ్స్ అని కానీ సస్పెన్స్, నేను మెయిన్ సస్పెన్స్ కోసం పోయినా. ఒకటి ఏంటంటే యాక్షన్, ఆయన సందీప్ కృష్ణ యాక్టింగ్ చూద్దామని పోయినా. మెయిన్ మంచిగా చేసి చాలా అంటే ఆయన చెప్పుకున్న తగ్గట్టు బ్లాక్ బస్టర్ అని చెప్పలేము. మన వీరిపాక్ష కంటే కొంచెం తక్కువనే ఉంటుంది, దానికంత చెప్పుకున్నట్టు లేదు. ఓకే, ఫస్ట్ ఒకసారి చూసుకోవచ్చు. వీరిపాక్ష ఏంటంటే అదొక చాలా యాక్షన్ మూవీ ఉంటుంది, ఇది కొద్ది లైట్ తగ్గించినట్టు ఉంటుంది అంతే. సూపర్, ఒక 1 టైం చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్లస్ వచ్చి మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చూడడానికి ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయొచ్చు.
చలో ఓకే సందీప్ కృష్ణ కెరియర్లో ఇచ్చిన ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన కష్టపడిన దానికి కొద్ది ఫలితం ఫలించింది. ఓకే సూపర్, చాలా బాగుందండి. నేను కనెక్ట్ అయిన మూవీకి అయితే. ఎట్లా సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్ కి సెట్ అయ్యేలా బీజిఎం పెట్టినారు, చాలా బాగుంది. కంటెంట్ కూడా చాలా బాగుంది. వర్ష యాక్టింగ్ ఇంకా అందులో ఉండే ట్విస్ట్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా కొంచెం ఏంటంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీకి కొంచెం లింక్ ఉండేలా. సాంగ్స్ 2-3 ఉన్నాయి అనుకుంటా. హర్రర్ అంటే కొంచెం హర్రర్ టైపే ఉంది. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అంతా బాగుంది. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చూడొచ్చండి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, యూత్ కూడా చూడొచ్చు, అందరు చూడొచ్చు. 4.5 ఇస్తానండి. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది. ఒక డైలాగ్ చెప్తాడు సందీప్ ఊరు పేరు భైరవకోన సినిమా చాలా బాగుందన్న, నాకు చాలా నచ్చింది. ఇంటెన్స్ డ్రామా ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆనంద్ విజయ్ గారు ఏదైతే ఆయన కథను అనుకున్నారో 100% దానికోసం ఆయన ఎంత కష్టపడ్డారో అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ సందీప్ కిషన్ గారికి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆయన కోరుకున్న హిట్ అయితే ఆయనకి లభించిందని చెప్పొచ్చు. హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ సినిమా, ఎక్కడ బోర్ కొట్టదు. మెయిన్ సినిమా హిట్ అని చెప్పడానికి మనకు ఫస్ట్ థీమ్ గుర్తొచ్చేది బోర్ కొట్టకుండా ఉండం. సినిమా స్టార్ట్ టు ఎండ్ బోర్ కొట్టదు. విజువల్స్ కానీ, వాళ్ళు తీసుకున్న విధానం కానీ, ఆ ఊర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆ జరిగే కథ కానీ, అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ వైవహర్ష గారు మధ్యన వచ్చే సీన్స్, కామెడీ చాలా బాగుంది. అండ్ విలన్ అని కాదు, విలన్స్ అని ఎవరు చెప్పలేము ఈ సినిమాలో. రవిశంకర్ గారి క్యారెక్టర్ బాగుంది, వడిపుక్కరసి గారి క్యారెక్టర్ బాగుంది. సో ఎవరికి వాళ్ళు 100% వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టేశారు సినిమాకి. అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమాకి ఎంత కావాలో అంతే, ఓవర్ హైప్గా లేదు, అలాగని తక్కువ లేదు. ఎంత కావాలో అంత మ్యూజిక్ని అయితే ప్రాపర్గా తీసుకున్నారు. అండ్ స్టోరీ పరంగా చాలా బాగుంది. స్టోరీ అసలు వాళ్ళు తీసుకున్న విధానం, అండ్ వర్షా బొల్లమ్మ గారి క్యారెక్టర్, ఆవిడ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఆమె తీసుకున్న ఆ రోల్ మటుకు చాలా ఛాలెంజింగ్ రోల్, చాలా బాగుంది. అండ్ కావ్య తాపర్ గారిది మోడలింగ్ కంప్లీట్గా ఒక మోడర్న్ గర్ల్ టైప్లో చాలా బబ్లీగా, ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్ తక్కువ చేయాలని సందీప్ కిషన్ గారికి అయితే బ్లాక్ బస్టర్ దొరికేసింది. 5కి 3.5 రేటింగ్ ఈ మూవీకి అయితే ఇస్తున్నాం. అన్న ఊరి పేరు భైరవకోన నేను మొన్న ప్రీమియర్ షో చూశాను. అసలు సాంగ్స్ చూసినప్పటి నుంచి కనెక్ట్ అయిపోయాను. నిన్న లేదు షో, అసలుకి చాలా బాధపడ్డాను. బట్ మళ్ళీ ఈరోజు సెకండ్ టైం కానీ సినిమా చూశాను. సినిమా అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సందీప్ కిషన్ బాడీ ఉండదు, ఆ 6 ప్యాక్ బాడీ అవుతుంది అసలు, అదైతే హైలైట్ బ్రో. అలాగే తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన హర్ష క్యారెక్టర్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట. సినిమా ఏంటంటే మనల్ని డైరెక్ట్గా ఊరి పేరు భైరవకోన ఆ వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట, ఫ్యాంటసీ వరల్డ్లోకే తీసుకొని వెళ్ళిపోతాడు. సినిమా అయితే నాకైతే చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ అయితే ఫుల్గా కనెక్ట్ అయిపోతాం అనమాట. మన సందీప్ కిషన్ కానీ ఆటో డ్రైవర్గా ఉండే అమ్మాయిని పడగొడతాడు, అదైతే ఆ సీన్స్ కానీ చాలా బెటర్గా ఉన్నాయి బ్రో. ఇంకా సెకండ్ హీరోయిన్కి వస్తే కావ్య తాపర్, ఆమె పర్ఫార్మెన్స్ కానీ చాలా బెటర్గా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్లో ఉంది, సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం మిస్ అయిందనమాట, దాన్ని పట్టుకోలేకపోయాడనే చెప్పొచ్చు అనమాట. సెకండ్ హాఫ్ కానీ ఇంకా కొంచెం బెటర్ వర్క్ కానీ చేస్తుంటే మూవీ చాలా విధంగా ఉండేది. ఏదేమైనా కానీ ఓవరాల్గా సందీప్ కిషన్ గారికి ఒక మంచి సెమీ హిట్ అనే చెప్పొచ్చు బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోతారు, లవర్స్ అయితే పండుగ చేసుకోండి, ఆ సాంగ్స్ తోటే పండుగ చేసుకోవచ్చు. యాక్టింగ్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. సందీప్ కిషన్ యాక్టింగ్ మామూలుగా లేదు, సినిమాలో ఏడిపించాడనే చెప్పొచ్చు. లవ్ స్టోరీ అసలు గర్ల్ ఫ్రెండ్ చనిపోయే ముందు ఆ సీన్స్కి అయితే ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు అనమాట. నిజం చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ కాకముందు కానీ సాంగ్స్ బీభత్సమైన హిట్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమా వచ్చింది కానీ సాంగ్స్ కన్నా స్టోరీ కూడా చాలా బెటర్గా ఉంది బ్రో. ఓవరాల్గా మూవీ చూడొచ్చు అన్న, ఒక సెమీ హిట్ అన్న సందీప్ కిషన్ గారికి. బీజిఎం అయితే చాలా బాగుంది బ్రో. హారర్ ఫస్ట్ హాఫ్లో మనకి చాలా బీజిఎం మంచిగా ఇచ్చాడు, బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ వర్క్ చేస్తుంటే సరిపోయింది. బీజిఎం కానీ కొంచెం కనెక్ట్ కాలేదన్నమాట హారర్ సీన్స్కి. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగుంది బ్రో. అది తప్ప ఓవరాల్గా మూవీ